ఉక్రెయిన్ పక్కనున్న మాల్డోవాలో ఎనర్జీ ఎమర్జెన్సీ ప్రకటించారు. అసలు ఎందుకు ప్రకటించారు? యాక్చువల్లీ మాల్దోవా దేశం అనేది 1991లో రష్యా ఎప్పుడైతే సోవియట్ యూనియన్ ఎప్పుడైతే డిసింటిగ్రేట్ అయిందో దానిలోంచి బయటకు వచ్చిన దేశం అనమాట. మాల్దోవాలో తూర్పున ఉన్న ప్రాంతాన్ని ట్రాన్స్నిస్త్రియా అంటారు. అంటే ఉక్రెయిన్ వైపు రష్యన్ వైపు దగ్గరలో ఉన్న ప్రాంతాన్ని ట్రాన్స్నిస్త్రియా అంటారు. ఈ ట్రాన్స్నిస్త్రియాలో ఎక్కువ మంది రష్యన్స్ ఉంటారనమాట. అదేవిధంగా మాల్దోవాలో పశ్చిమంగా అంటే వెస్ట్రన్ మాల్దోవాలో ఉండేవాళ్ళు ఎక్కువ మంది, ఎక్కువ జనాభా వాళ్ళందరూ కూడా వెస్ట్రన్ యూరోప్ వైపు కలవాలి, ఎక్కువగా డెవలప్డ్ నేషన్స్ వెస్ట్రన్ యూరోప్తో ఎక్కువ ఉండాలి, ముఖ్యంగా ఈ క్యాపిటలిస్ట్ భావజాలంతో ఎక్కువ ఉండాలని వాళ్ళు కోరుకుంటారు. ఎవరు? వెస్ట్ మాల్దోవాలో ఉండేవాళ్ళు. ఈస్ట్ మాల్దోవా ట్రాన్స్నిస్త్రియా భాగంలో ఉండేవాళ్ళు ఎక్కువ రష్యన్స్ ఉంటారు. వీళ్ళకి రష్యన్ ఫేవరెటిజం ఎక్కువ. అయితే మాల్దోవాకి గ్యాస్ రావాలంటే, రష్యా నుంచి గ్యాస్ రావాలంటే ఉక్రెయిన్ మీదుగా రావాలి. ఉక్రెయిన్కి రష్యాకి ట్రాన్సిట్ ఒప్పందం ఏదైతే ఉందో అది ఈ సంవత్సరం డిసెంబర్ 31కి ముగుస్తుందన్నమాట. ఇప్పుడు మాల్దోవాలో గ్యాస్ సమస్య రాబోతుంది. మాల్దోవాకి గ్యాస్ వచ్చే రూటే లేదనమాట, చాలా కష్టం. వేరే రూట్ ఎత్తుకోవాలంటే ఉక్రెయిన్ మీదకి రావాలి. రష్యా ఉక్రెయిన్కున్న ఈ గ్యాస్ ట్రాన్సిట్ ఒప్పందం అనేది డిసెంబర్ 31తో ఎండ్ అయిపోతుంది. అయితే మాల్దోవాకు సంబంధించి కుసి ఉర్జన్ అని చెప్పి ఇక్కడ ఒక పవర్ ప్లాంట్ ఉందన్నమాట. ఈ పవర్ ప్లాంట్ గ్యాస్ రెండ్ పవర్ ప్లాంట్. దీని గ్యాస్ రష్యా నుంచి వస్తాయి. 75% మొత్తం మాల్దోవాకు సంబంధించిన పవర్ నీడ్స్ అన్నీ కూడా ఈ పవర్ ప్లాంట్ నుంచే వస్తాయి. ఇప్పుడు గ్యాస్ సప్లై రష్యా నుంచి ఆగిపోతే ఆటోమేటిక్గా మాల్దోవాలో గ్యాస్ క్రైసిస్ వస్తుంది. అందుకని ఎనర్జీ ఎమర్జెన్సీ ప్రకటించారు మాల్దోవాలో. అయితే ఇప్పుడు మాల్దోవాకి రష్యా ఏ విధంగా భవిష్యత్తులో గ్యాస్ ఇస్తుంది? ముఖ్యంగా మనం ఈ ట్రాన్స్నిస్త్రియా అనే ప్రాంతం ఏమంటుందంటే, మేము మాల్దోవా నుంచి బయటకు వచ్చేస్తాము, మేము రష్యన్స్తో కలవాలి, ఆ ఆలోచనలో ఉంటారు వాళ్ళు. ఇంకో పక్క వెస్ట్రన్ మాల్దోవా వాళ్ళు మాత్రం వాళ్ళంతా కూడా క్యాపిటలిజం వైపు, ముఖ్యంగా వెస్ట్రన్ సొసైటీస్ వైపు మొగ్గు చూపుతుంటారు, వెస్ట్రన్ యూరోప్ వైపు. ఈ సందిగ్ధంలో అసలు మాల్దోవాకి ఇప్పుడు ఎనర్జీ క్రైసిస్ వస్తే, అంటే గ్యాస్ ఎమర్జెన్సీ వస్తే ఏ విధంగా అది సాల్వ్ చేస్తే ఒకసారి చూడాలి. మాల్దోవాలో తూర్పు వైపున్న ఈ ట్రాన్స్నిస్త్రియా అనే ప్రాంతము సెల్ఫ్ డిక్లేర్డ్ ఇండిపెండెంట్ స్టేట్లా వ్యవహరిస్తుంది. దీనిలో రష్యన్ కంట్రోల్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఎందుకంటే అక్కడ ఎక్కువ రష్యన్స్ ఉంటారు. రష్యానే దీనిలో ఒక పప్పెట్ గవర్నమెంట్ పెడుతుంది. అంతర్జాతీయ చట్టాల పరంగా, ఇంటర్నేషనల్ పరంగా ట్రాన్స్నిస్త్రియా అనేది మాల్దోవాలో భాగమే. అయితే డిఫాక్టోగా అంటే ఫ్యాక్చువల్గా చెప్పాలంటే ఈ ట్రాన్స్నిస్త్రియా అనేది రష్యన్ కంట్రోల్లో ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ ట్రాన్స్నిస్త్రియాకి వచ్చే ఆయిల్ రూట్ ఏదైతే ఉందో, గ్యాస్ రూట్ ఏదైతే ఉందో, ఇదంతా కూడా ఈ అగ్రిమెంట్స్ అన్నీ కూడా స్టాప్ అయిపోతున్నాయి అనమాట. ఉక్రెయిన్ ట్రాన్సిట్ రూట్ అనేది బంద్ అయిపోతుంది అనమాట డిసెంబర్ 31కి. ఆల్మోస్ట్ మాల్దోవా దేశం మొత్తం కూడా ఈ కుసి నుర్జన్ ఒక పవర్ ప్లాంట్ ఏదైతే ఉందో అక్కడి నుంచి ఉత్పత్తి అయ్యే ఎనర్జీతోనే మాల్దోవా బతుకుతుంది. 75%, 75% అంతా అక్కడి నుంచి వస్తాయి. ఇప్పుడు ఏంటంటే అక్కడ కనుక రష్యా నుంచి వచ్చే గ్యాస్ ఆగిపోతే మాల్దోవాకి గ్యాస్ అనేది దొరకదనమాట. ఇది చాలా వరకు అంటున్నారు. రష్యా ఇంకొక విధంగా కూడా మనం గమనిస్తే వెపనైజేషన్ ఆఫ్ గ్యాస్, వెపనైజేషన్ ఆఫ్ ఆయిల్, ఆయిల్ని గ్యాస్ని ఇవన్నీ అత్యవసరాలు కదా, వీటిని వాడుకుని ఇంకొక దేశాలని భయపెట్టడం, ఇది కూడా అనుకుంటున్నారనమాట. అంటే భవిష్యత్తులో రష్యా మాల్దోవాని కంప్లీట్గా కంట్రోల్ తెచ్చుకోవడానికి కూడా ఈ గ్యాస్ అనే ఆయుధాన్ని, చమురు గ్యాస్ ఇవన్నీ కూడా ఆయుధాల్లో ఆయిల్ డిప్లొమసీ, ఆయిల్ వెపనైజేషన్ లేదా వెపనైజేషన్ ఆఫ్ గ్యాస్, ఈ కాన్సెప్ట్లో మనం వస్తే కనుక ఈ విధంగా వాడి, అంటే డిప్లొమాటిక్గా ఈ విధంగా అన్ని కంట్రోల్ చేసి కూడా రష్యా లాంటి దేశాలు భవిష్యత్తులో భయపెట్టవచ్చు. ప్రస్తుతం అయితే ఉక్రెయిన్తో ఉన్న ట్రాన్సిట్ రూట్ బంద్ అయి మాత్రమే భవిష్యత్తులో మాల్దోవాకి గ్యాస్ క్రైసిస్ రావచ్చంట. మాల్దోవాకి తూర్పు వైపునున్న ఈ ట్రాన్స్నిస్త్రియాలో దాదాపు 50,000 మంది రష్యన్స్కి రష్యా ప్రభుత్వం పెన్షన్స్ ఇస్తుంది. రష్యా ప్రభుత్వం రష్యన్ పాస్పోర్ట్స్ ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ అది రష్యన్ టెరిటరీ అనుకుంటుంది రష్యా అనమాట. ఉక్రెయిన్తో వచ్చిన సమస్య కూడా అదే. మొన్నటి వరకు కూడా రష్యా అనుకుంటుంది ఏదో ఒక రోజుకి ఉక్రెయిన్ని తనలో కలిపేసుకోవచ్చు అని. 2013-14 టైంలోనే క్రీమియా పైన అటాక్ చేస్తుంది కదా, అదేవిధంగా రష్యా ఉక్రెయిన్ మొత్తాన్ని ఆక్యుపై చేయాలని ప్లాన్ అనమాట. ఇప్పుడు ట్రాన్స్నిస్త్రియా, కుసి ఉర్జన్ పవర్ ప్లాంట్స్ ఇష్యూస్ ఇవన్నీ చూస్తే కనుక మనకు అర్థమవుతుంది, రష్యా పేరుకి ఇండిపెండెన్స్ ఇచ్చిన మాల్దోవా లాంటి దేశాలుగా అవన్నీ సపరేట్గా ఉన్నా అవన్నీ రష్యన్ కంట్రోల్లో ఉన్నాయని మనకు అర్థమవుద్ది అనమాట. ఇలాంటి స్ట్రాటజీస్ని రష్యన్ పాస్పోర్టైజేషన్ స్ట్రాటజీ అంటారు. అంటే తెలివిగా ఇలాంటి కష్టాలు, ఛాలెంజెస్ కొంత రోజులు రానిచ్చి, కొంచెం ప్రెషర్ రానిచ్చి, మా సిటిజన్స్ని అటాక్ చేస్తున్నారు, అక్కడ మా సిటిజన్స్ ఉన్నారని చెప్పి ఆ వంకతో వార్ స్టార్ట్ చేసేసి ఆ ప్రాంతాన్ని రష్యా కంప్లీట్గా కంట్రోల్లో చేస్తుంది అనమాట. ఇది రష్యా పాస్పోర్టైజేషన్ స్ట్రాటజీ అంటాం దీన్ని. ఇలా రష్యా తెలివిగా ముందు పాస్పోర్ట్లు ఇస్తుంది, పెన్షన్స్ ఇస్తుంది, అందరూ మా వాళ్ళే అంటుంది, మా వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది, మేము ఆక్యుపై చేస్తామని వెళ్ళిపోద్ది అనమాట. ఇదే రష్యన్ స్ట్రాటజీ. ఈ ట్రాన్స్నిస్త్రియా ప్రాంతంలో కొబాస్నా అని చెప్పి రష్యన్ ఆర్మ్ డిపో కూడా ఉంది. దీనిలో ఇప్పటికి కూడా 1,500 మంది రష్యన్ సోల్జర్స్ పనిచేస్తున్నారు. ఈ కొబాస్నా అమ్యునిషన్ డిపో అంటే ఎక్కడైతే అమ్యునిషన్ స్టోర్ చేస్తారో, తయారు చేస్తుంటారో, యూరోప్లోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ అమ్యునిషన్ డిపో అంట. ఇది ఇప్పటికి కూడా రష్యన్ కంట్రోల్ ఉంది. ఇది ట్రాన్స్నిస్త్రియా, మాల్దోవాలోని ట్రాన్స్నిస్త్రియా ప్రాంతంలో ఉంది.
ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే ఏదైతే ఎర్స్ట్వైల్ సోవియట్ కంట్రీస్ ఉన్నాయో అక్కడ రష్యా ప్రాబల్యం ఆల్మోస్ట్ కంప్లీట్గా ఉంది. డీజ్యూర్ అంటే లీగల్గా వేరే గవర్నమెంట్స్ ఉన్న డీఫాక్టోగా రష్యాని అక్కడ రూల్ చేస్తుంది అనమాట చాలా ప్రాంతాల్లో. రష్యా గ్యాస్ని ఆయిల్ని వెపనైజేషన్ చేస్తుంది. అంటే దీన్ని వెపన్గా వాడి ఇతర దేశాలను భయపడుతుంది అనమాట. ముఖ్యంగా మనం చూస్తే 2022 ఆ టైంలో నార్డ్ స్ట్రీమ్ పైప్ లైన్లో గ్యాస్ సప్లై ఆపేయటం, తర్వాత జార్జియా, ఉక్రెయిన్, ఇప్పుడు మాల్డోవా ఇలాంటి దేశాలని గ్యాస్ సప్లైస్, ఆయిల్ సప్లైస్ ఆపేసి బెదిరించడం, ఇవన్నీ రష్యా తెలివిగా తనకున్న సహజ వాయువుని తర్వాత చమురు నిల్వల్ని ఉపయోగించి ఇట్ ఈస్ ట్రైంగ్ టు కంట్రోల్ అండ్ వెపనైజ్ ద వరల్డ్ అనమాట. దీన్ని గ్యాస్ పాలిటిక్స్ అంటారు, వెపనైజేషన్ ఆఫ్ ఎనర్జీ అంటారు. జియో పాలిటిక్స్లో ఇది ఒక కొత్త ట్రెండ్ అనమాట.